మార్కెట్ రేటు మీకు ఎట్లా తెలిసిపోతుంది? చాలా మంది చెప్తారు ఎక్కువ స్ప్రే కొట్టాలి టమాటా కాయలకు, అవన్నీ నిజమేనా? ఫామ్ చేసి లాస్ట్లో పోయినట్టు మీకు తెలుసా ఒక ఎకరం టమాటా మల్చింగ్ పేపరు, ఇరిగేషన్, డ్రిప్ అంతా కలిపి మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్? నార్మల్గా మీరు హార్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ తీసుకెళ్తారు కదా, ఎప్పుడు లాస్ వస్తుంది అంటే రేటు పట్టా లేదంటే ఎట్లసారి నాటిన తర్వాత మనకు ఆ కాయ ఎన్ని నెలల్లో కాయ కాగడం స్టార్ట్? చదువుకొని బెంగళూరుకి వెళ్ళిపోవాలా, పిల్లలు ఫార్మింగ్కి వెళ్ళొచ్చా, ఇప్పుడు స్టార్ట్ అయిన ఎమ్మన్నే అది ఎన్నిసార్లు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు? అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం గుర్రంకొండ దగ్గర ఉన్నాము. ఇదే మన శివశంకర్ రెడ్డి సార్. సో ఈయన ఒక ఫార్మరు, మొత్తం డీటెయిల్స్ అయినా అడిగి తెలుసుకుందాము. సో ఇక్కడ ఈ ఏరియా అంతా టమాటా ఫార్మింగ్ కదా సార్? ఎక్కువ అంతా టమాటానే. సో ఇప్పుడు ఇవాళ మా వ్యూవర్స్కి నాకు అంటే ఇక్కడ ఉన్న రియాలిటీ అంటే ఫార్మింగ్ ఎట్లా ఉంది, అది వర్తా, ఇటే కొత్త జనరేషన్ పిల్లలు ఫార్మింగ్కి వెళ్ళొచ్చా లేదంటే చదువుకొని బెంగళూరుకి వెళ్ళిపోవాలా అంటే మీరు చెప్పండి ఏ విధంగా ఉంది ఇక్కడ ఫార్మింగ్, మీ యొక్క ఎక్స్పీరియన్స్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? నేను దాదాపు 20 years నుంచి చేస్తాను. 20 years నుంచి. ఓకే. సో 20 yearsలో కూడా ఎక్కువ మాత్రం ఈ టమాటా కాయలేనా? టమోటా ఎక్కువ టమాటా. ఏ మార్కెట్? సెకండ్ ప్లేస్ వచ్చి ఆవులు. ఓకే. సో ఏ మార్కెట్కి తీసుకెళ్తారు టమాటా? కలకడ, గురంకొండ, ఈ రెండే. అది ఏదో మలకల్ చెరువు, మదనపల్లి అటు దూరం. ఇప్పుడు నార్మల్గా మీకు ఈ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. ఇప్పుడు సీజన్ అప్పుడు నార్మల్గా ప్రతి ఇయర్ అదే చేస్తారంటే లేదంటే మిక్స్డ్ అంటే వరి లేదంటే మిరప, కూరగాయలు, టమోటా వచ్చి 7వ నెలలో ఎక్కువ నాటుతాం. 7వ నెల అంటే మా వ్యూవర్స్కి చెప్పండి. ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ ఉంది కదా, దాంట్లో ఏ నెల నుంచి నాటు స్టార్ట్ చేస్తారు టమాటా కాయలు? టమాటా ఎక్కువ వచ్చి 7వ నెల నుంచి. 7వ నెల అంటే 7, 8, జూలై, ఆగస్టు ఆ 2 నెలలు ఎక్కువ నాటుతాం. 2.5 నెలలకు కాయ వచ్చేస్తుంది. 2.5 months. హార్వెస్టింగ్ 10 కోతలు కోసుకోవచ్చు. 10 సార్లు కొయ్యొచ్చు. 10 సార్లు అంటే 3 రోజులకు ఒకసారి. 3 రోజులకు. సో 2.5 నెలల తర్వాత ప్రతి 3 రోజులు ఇడిచిపెట్టి ఇట్లా కోస్తారు. అట్లా చూసినట్లయితే 5-6 నెలలు. 6 నెలలు వస్తుంది. క్లోజ్ అయిపోతుంది, పంట క్లోజ్ అవుతుంది. సో ఇంకొకటి మార్కెట్ రేటు మీకు ఎట్లా తెలిసిపోతుంది? మాకు మెసేజ్ రోజు వచ్చేస్తుంది. అంటే గ్రూప్స్ ఉన్నాయి. అంటే అట్లా ఎట్లా వస్తుంది మెసేజ్? మార్కెట్ వస్తుందా లేదంటే నార్మల్ మీ దగ్గర కొనుక్కుంటే ఎట్లా వస్తుంది? మార్కెట్ నుంచి మెసేజ్ పెట్టి అంటే ఇప్పుడు నార్మల్ మీరు తీసుకెళ్తారు కదా, ఇప్పుడు మార్కెట్లో నార్మల్ మీరు హార్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ తీసుకెళ్తారు కదా, ఎప్పుడు లాస్ వస్తుంది అంటే రేటు పట్టా లేదంటే ఎట్లా వస్తుంది? రేటు బట్టి వస్తుంది. 9వ నెల 10వ నెల వర్షాల వల్ల కూడా వస్తుంది. అంటే వర్షం ఎక్కువైనా ప్రాబ్లం. ఇంకొకటి చాలా మంది చెప్తారు ఎక్కువ స్ప్రే కొట్టాలి టమాటా కాయలకు, అవన్నీ నిజమేనా? నిజమే. వర్షాకాలంలో వస్తుంది వైరస్లు ఎక్కువ. వర్షాకాలం. ఓకే. వర్షం పడడం వల్ల వస్తుంది. ఇప్పుడు నార్మల్ ఈ టైంకి ఏం కాదు. ఈ టైం ఇప్పుడు ఏం కాదు. జనవరి, ఫిబ్రవరి ఏం రాదు. ఓకే. ఇంకా ఎండాకాలంలో ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఏరియా కొంచెం ఎండ ఎక్కువ కదా, మా ఏరియా వాటర్ స్ప్రే చేస్తారు. ఆ టైంకి ఏ పంటలు వేస్తారు మీరు? ఆ టైం టెంపరేచర్ ఎక్కువైనప్పుడు 40-45 అబోవ్ అయినప్పుడు బెండకాయ, బీర. ఓకే. వాటికి వస్తాం మంచి ప్రైస్ వస్తుంది. ఓకే. ఇప్పుడు నార్మల్గా మా వ్యూవర్స్కి చెప్పండి మీ యొక్క లైఫ్ స్టైల్లో. ఇప్పుడు ఒక ఎకరం మాట్లాడుకుందాం. ఒక ఎకరం టమాటా మల్చింగ్ పేపరు, ఇరిగేషన్, డ్రిప్ అంతా కలిపి మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? 2.5 lakhs. 2.5 lakhs. ఓకే. సో ఈ యొక్క అమౌంట్ మనకు ఎంత? ఇప్పుడు బాక్స్లో ఎన్ని కిలోలు ఉంటుంది? బాక్స్ 30 కిలోలు. 30 కిలో బాక్స్లో ఎంత రేటు మనకు వస్తే ఇది ఒక ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతుంది? ఎంత రేట్ డౌన్ పోవద్దు, ఎంత రేట్ తక్కువ అమౌంట్ అంటే 250 పోతే మన పెట్టుబడి వస్తుంది. ఓకే. ఇప్పుడు మా వ్యూవర్స్ కొంచెం ఇది ఎంత రేటు పోయినది రికార్డు ఇక్కడ హైయెస్ట్ రేట్? పెద్ద బాక్స్ 4,000 పోయింది. 4,000? అది ఎప్పుడు? మదనపల్లి. అదే ఏ టైం? లాస్ట్ ఇయర్ 10వ నెలలో. ఇది అంటే అదే దాని కారణం ఏంది? సప్లై తక్కువ అయిందా? సప్లైను తక్కువ, ప్లాంటేషన్ తక్కువ. ఓకే. అంటే జనాలు ఎవరు వేయర్లే టైం వేసిన. ఓకే. 4,000 బాక్స్ కంటే కోటీశ్వరుడే ఫార్మర్స్. సో ఇది ఒక టైప్ ఆఫ్ లాటరీ. ఇక్కడ అందరూ ఫార్మర్లు టమాటా కాయలే వేస్తారు. ఇప్పుడు లాస్ట్లో పోయేటప్పుడు ఇప్పుడు ఈసారి మీరు వేసినారు, లాస్ట్లో వెళ్ళిపోయాను, మళ్ళీ ఎట్లా కవర్ చేస్తారు నెక్స్ట్ టైం? అది మళ్ళీ ఆవులు, కూరగాయలు వాటిలో కవర్ చేస్తారు. మళ్ళీ టమాటా. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఉంది. మార్కెట్ వల్లనే జనాలు అందరూ టమాటాలు వేసేది ఇక్కడ దగ్గర. ఇక్కడ కలకడ 15 కిలోమీటర్లు, గురంకొండ 15 కిలోమీటర్లు. తక్కువ పోతే ఎంత రేటు కూడా వెళ్తుంది?
తక్కువ పోతే 100 రూపాయలు కూడా పోతుంది. ఎవరు కొనడానికి కూడా టైం ఉంటుంది. టైం ఉండదు, పడేసే టైం కూడా వస్తుంది. ఓకే ఓకే. ఇంకా నాకు తెలిసి ఈ ఏరియాలో పూర్తిగా వదిలేసిన టైం కూడా ఉండదు. నాకు తెలిసి ఈ ఏరియాలో ఎవరు టమాటకాయలు పైసలు పెట్టి కొనరు. కొనరు, ఎవరు కొనరు. ఇంకొకటి ఇక్కడ వెజిటేబుల్స్ మీరు చెప్పారు కదా, బెండకాయ నార్మల్, అవన్నీ ఇక్కడనే అమ్ముతారా లేదంటే బయటికి? మానపల్లి సంత, మానపల్లి మార్కెట్, డైలీ మార్కెట్ ఉంది. ఓకే ఓకే. సో ఈ టమాటా కాయలు ఇప్పుడు ఎవరైనా మీరు ఇట్లా కమ్యూనిటీ వచ్చి మీ దగ్గర ఇట్లా FPO ఉంది కదా, ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్, వాళ్ళు వాల్యూ అడిషన్ చెప్పారు అట్లాంటి ఏమైనా చెప్పారా లేదంటే జస్ట్ మార్కెట్ ఇవ్వమనే చెప్పారా? మార్కెట్కే ఇచ్చేస్తాం, ఇక్కడ ఎవరు రారు. ఇప్పుడు మీరు డిమాండ్ అయినప్పుడే వస్తారు అంతే. గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ దొరికిందా ఇప్పుడు దాకా? ఏం లేదు. వాళ్ళు వచ్చేది ఏమిటో ఏం లేదు. ఓకే ఓకే. సో ఒకవేళ గవర్నమెంట్ వీడియో చూసినట్లయితే ఏ విధంగా మీ ఇలాంటి ఫార్మర్స్కి హెల్ప్ చేయగలుగుతారు వాళ్ళు? ఫార్మర్స్కి అంటే వాళ్ళు సబ్సిడీ పెడితే, అంటే దేనిలో సబ్సిడీస్, మెడిసిన్సా లేదంటే కెమికల్స్కి? అంటే టమాటా కాయలు ఎక్కువ కెమికల్స్ వాడతారా? కెమికల్స్. ఓకే ఓకే. ఇంకొకటి మార్కెట్ కూడా ఇట్లా వాళ్ళు రెడీ క్యాష్ ఇస్తారా లేదంటే ఇట్లా ఆపుతారా? 1 or 2 days తర్వాత ఇస్తారు. ఓకే ఓకే. నమ్మొచ్చా వాళ్ళని? నమ్మొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఫేమస్ మార్కెట్ ఉంది ఇక్కడ ఈ ఏరియాలో, ఈ 2 మార్కెట్లైనా వేరే ఏదైనా ఉందా? కలకడ ER, బాబు. ఓకే. ఇంకా 2 వండిలో, గురంకొండ వచ్చి మక్బుల్. ఓకే ఓకే. సో ఈ 2 మార్కెట్లు నమ్ముకొని పోయి SLT 2 ఉన్నాయి గురంకొండ కూడా. ఓకే ఓకే. సో ఇప్పుడు నార్మల్గా మీరు ఎంత స్పేసింగ్ ఇస్తారు టమాటా కాయలు ప్లాంటేషన్కి? ఒక ప్లాంట్ టు ప్లాంట్ స్పేస్, ప్లాంట్ ప్లేస్ వచ్చి 4 అడుగులు వస్తుంది. 4 అడుగులు, 3.5 4. మళ్ళీ మల్చింగ్ పేపర్ వేస్తారు. ఓకే ఓకే. 1 అడుగు ఉంటుంది ఇట్లా చెట్టుకు చెట్టు మధ్య. ఓకే. ఇట్లా వెడల్పు వచ్చే 3.5. ఈ టమాటాకు ఎక్కువ వాటర్ కావాలా? వాటర్ కావాలి. మీ దగ్గర ఏంది, బోరు వెళ్ళాలి లేదంటే ఓపెన్ బోరే? ఓకే. సో ఈ ఏరియాలంతా వాటర్ అవైలబిలిటీ ఓకేనా లేదంటే ఎట్లా ఉన్నాయి? గ్రౌండ్ నెట్ 1000 అడుగులు. 1000 అడుగులు దొరుకుతుంది. 1000 అడుగులు. 1000 అడుగులు అంటే చాలా డెప్తే. ఓకే. ఇంకా మీరు ఏమేమి ప్లాంటేషన్ ఉంది ఇక్కడ? మిరప ఉంది, బెండ, వరి. ఓకే. సో ఇవన్నీ వరి కూడా ఉంది కదా, వరి ఎట్లా మీరు ఎక్స్టెంట్గా ప్రొడక్షన్ చేసి ఇస్తారా లేదంటే మీ ఇంటి కోసమేనా? మా ఇంటి కోసం కొద్దిగా పెట్టుకుంటాం, కొన్ని మిగిలిన అమ్మేస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు నా వ్యూవర్స్కి ప్లస్ నాకు ఇది వర్తా ఫార్మింగ్ చేయడం? ఫార్మింగ్కి రావచ్చా టమాటా ఫార్మింగ్కి? ఇప్పుడు పిల్లలు కూడా చాలామంది ఫార్మింగ్ లాస్ అని చెప్పి పోతున్నారు బయటికి చదువుకోవడానికి లేదంటే జాబ్ చేయడానికి. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇంకా దీంట్లో ఏ విధంగా? దీంట్లోకి వస్తే ఇటు టమాటాలు వస్తే వస్తుంది, లేదంటే మిగతా టమాటా లోటరీ టైప్ అన్నట్టు. లాటరీ టైప్. అది తగులుతుంది లేదంటే ఖర్చులు ఎక్కువ వస్తుంది. సో ఖర్చులు భారంగా మారినాయి ఇప్పుడు. వాళ్ళు ఏ విధంగా చూస్తే ఇది ప్రాఫిట్గా తీసుకోవచ్చు? వాళ్ళు ఇప్పుడు ఫలానా ఇక్కడ ఇవ్వకుండా డైరెక్ట్ బెంగళూరు తీసుకెళ్తే అప్పుడు మన ఖర్చులు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువ అట్లా. ఓకే ఓకే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇక్కడ నుంచి కాకుండా ఎక్కడ బయటికి? మానపల్లి తీసుకెళ్ళాము. అది కాకుండా ఇంకా దూరం లేదు, ఏం ట్రై చేయలేదు. మానపల్లికే 40 రూపీస్ ఇస్తారు పెద్ద బాక్స్. అబ్బో. అంటే ఇక్కడ ఇది కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ చార్జెస్ ఎక్కడెక్కడ కట్ అవుతుంది మీకు? ఇప్పుడు ఫార్మర్స్కి వస్తారు కదా, లేబర్స్కి ఎంత ఛార్జ్కి ఇస్తారు కొయ్యనికి? లేబర్స్కి ఒక ఆఫ్టర్నూన్ వరకే 300 రూపాయలు. తర్వాత వాళ్ళైనా ఎక్కించేది బండి మీరే? వాళ్ళు ఎవరు రారు, మార్కెట్ వాళ్ళు ఎవరు రారు. సో ఫుల్ డే అయితే 500 కూలీ. ఓకే. సో వాళ్ళు అక్కడ ఇచ్చిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి కటింగ్ అవుతుంది మార్కెట్లో? ఇప్పుడు తీసుకుపోయినందుకు డ్రైవర్కి ఎంత? వాళ్ళ బాక్స్కు 15 రూపాయలు. అంటే బాక్స్ పట్టి వాళ్ళు తీసుకుపోతారు. పెద్ద బాక్స్ అయితే 20 రూపాయలు, చిన్న బాక్స్ అయితే 12 రూపాయలు. ఇప్పుడు హోల్సేల్లో మార్కెట్కి తీసుకెళ్తారు కదా, అక్కడి నుంచి ఎట్లా ప్రాసెస్? వాళ్ళెంత ఎట్లుంటుంది? జస్ట్ ఈ మెసేజ్ చూసి వెళ్తారా? వాట్సాప్ మెసేజ్ చూసి వెళ్తారా? తెలుసా ఉంటుంది మాకు రోజు డైలీ. ఒకవేళ ఇప్పుడు 200 చూసారు మీరు, అట్లా వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ తక్కువ అయ్యే అవకాశాలు ఉందా? అక్కడేం ఉండదు, టాప్ రేటే పోతాయి. కాయ క్వాలిటీ ఉంటే టాప్ రేటే. మనం మెసేజ్ చూసి నమ్మి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళినాక 200 కాదు 150 అని చెప్పరు. కాయ క్వాలిటీ ఉంటే ఏమని. ఓకే. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. సో ఇక్కడ ఈ ఫార్మర్స్ ఇక్కడ చుట్టుపక్కల ఎన్ని విలేజెస్ ఆధారపడి ఉంది ఇక్కడ ఈ టమాటా కాయల మీద? మొత్తం గురంకొండ, కలకడ మండలాలు, 2 మండలాలు పూర్తి టమాటా. ఓకే ఓకే. పూర్తిగా టమాటా. సో అదే టమాటా కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నేనేమంటున్నానంటే ఒక బాక్స్కి 250 ప్లస్ వస్తే మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంది. ఒక బాక్స్కి 250 తక్కువ వస్తే ఒక పెట్టుబడి వస్తుంది, ఇంకా 100 రూపాయలు అయితే లాస్ పూర్తిగా వదలేదు. ఓకే ఓకే. సో అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మన వేరే పంటల గురించి ఏమైనా చెప్పేది ఉందా?
మీ ఎక్స్పీరియన్స్లో? నా ఎక్స్పీరియన్స్లో మిరప ఓకే, వర్త్. మిరప బాగుంటుంది. ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకుంటే 4 నెలలు అట్లా వస్తుంది. అప్పుడు మిరప కూడా రేటు ఇది ఇట్లనే వస్తుందా లేదంటే ఇట్లా తక్కువ అవుతుందా? చాలా తక్కువ ఉన్నాయి, 20 రూపీస్ పోతుంది అంతే. ఇంకొకటి, ఈ మిరప ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు? ఇదే మానపల్లి వేస్తాం మార్కెట్. అక్కడనే మానపల్లి మార్కెట్. నార్మల్ నేను విన్నారు గుంటూరు సైడ్ ఎక్కువ ఉంటుంది మానపల్లి మార్కెట్. ఇంకొకటి టమాటా ఏ వెరైటీ అది? సాహో వెరైటీ. సాహో. ఓకే. మిరప అయితే మిరప తేజ. అది తేజ కాదు, మేము ఇప్పుడు ఇది టిప్పులు వస్తాయి ఈస్ట్ వెస్ట్. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా మీరు ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తారు కదా, ఏమైనా ప్రాబ్లం అయింది, మనీ రొటేట్ కాలేదు అంటే అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు రొటేషన్కి? అమౌంట్ రొటేషన్ అప్పు చేయాలి, తెలియతే బ్యాంక్. నార్మల్ ఎట్లా తీసుకుంటారు అప్పు? ఏ బ్యాంక్ వెళ్తారా లేదంటే లోకల్ చేతులు వడ్డీ దగ్గరికి వెళ్తారా? లోకల్ వెళ్తాం, లేదంటే బ్యాంక్. ఎంత ఉంది ఇక్కడ ఇంట్రెస్ట్ నార్మల్గా? 2 రూపీస్. 2 రూపీస్ తీసుకోవాల్సింది ఇక తప్పదు మనకు, లేదంటే లాస్ట్లో పోయిన ఇట్లా అట్లా ఫామ్ చేసి లాస్ట్లో పోయినట్టు మీకు తెలుసా? చాలా ఎవరైనా తెలుసా ఇక్కడ ఈ ఏరియాలో బాగా పోయి అప్పుల పాలయ్యి లాస్ట్కి లాస్ అయిన వాళ్ళు తెలుసా? అంతేం లేదు. సో టమాటా నమ్మొచ్చు, అంటే మంచిగా చేస్తే నమ్మొచ్చు. సో ఇదే ఈ ఒక కంప్లీట్ వీడియో. సో శివ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు. అలాగే నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది ఎందుకు ఇక్కడ ఎక్కువ టమాటా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ ఉంది, అలాగే ఫార్మర్స్ కూడా ఆ మార్కెట్ని ఆధారపడి ఉన్నారు. ఇంకొకటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే తొందరగా కాయలు ఒక 4 మంత్స్లోనే, అంటే 2 మంత్స్లోనే కాయ వచ్చే అవకాశాలు, 2.5 months. సో అలాగే ప్లస్ వరి మిరప అట్లా మార్చి చేస్తున్నారు, ఎక్కువ మాత్రం టమాటా ఫోకస్ చేస్తున్నారు. సో అదే ఒక కంప్లీట్ వీడియో. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క కమెంట్లో రాయండి. ఇంకా టొమాటో వాల్యుయేట్ చేసుకోవచ్చా, ఇంకా ఏ విధంగా వీళ్ళని ఇంకా వచ్చే అవకాశాలు ఉంది రేటు, అలాగే గవర్నమెంట్ ఇంకా ఏ విధంగా వీళ్ళని హెల్ప్ చేసుకోవచ్చు, అలాగే వీళ్ళు ఇంకా ఏ విధంగా ఇలా వాల్యూ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకవేళ మదనపల్లి కాదు ఇంకా బయటికి తీసుకుపోయి రేట్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఏముంది రాయండి కమెంట్లలో. ఇంకా మీ ఒపీనియన్ కూడా రాయండి. వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, అలాగే నచ్చినట్లయితే 10 మంది షేర్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి ఫామ్ వీడియోస్ షేర్ చేయాలి మాతోనంటే యూ క్యాన్ కనెక్ట్ అస్ ఆన్ ఈమెయిల్. సో అదే ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.